జై శ్రీరామ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం చేత 29వ తేదీ కాశీ గంగతో రామేశ్వర జ్యోతిర్లింగానికి భక్తితో అభిషేకం చేయబోతున్నాము. రామేశ్వర జ్యోతిర్లింగం మీద మన మనస్సు లగ్నం అవటం కోసం అనేక విషయాలు తెలుసుకుంటూ ప్రయాణిస్తున్నాము. ఈరోజు రామేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భావం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రామేశ్వర జ్యోతిర్లింగాన్ని రామేశ్వర స్వామి అని, రామనాథ స్వామి అని పిలుస్తారు. ప్రధానంగా రామనాథ స్వామి అని పిలుస్తారు. రామేశ్వరంలో అత్యంత విశేషమైనటువంటి శివలింగం సైకతలింగం. రామచంద్రమూర్తి బ్రాహ్మణుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడం చేత బ్రహ్మహత్యా దోషం రావటం చేత ఈ దోషాన్ని తొలగించుకోవాలి అన్న భావనతో శివలింగ ప్రతిష్ఠ చేద్దాము అని అనుకుంటారు. అనుకొని రామేశ్వరంలో అంటే ఆ సముద్ర తీరంలో శివలింగ ప్రతిష్ఠ చేయాలి అన్న భావనతో ఆంజనేయ స్వామి వారిని పిలిచి, నువ్వు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకొనిరా, సుముహూర్త సమయానికి రావలసింది అని చెప్పి తెలియజేస్తాడు ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి వారు వాయువేగంతో వెళతారు కైలాసానికి. ఇక సుముహూర్త సమయం దగ్గర పడుతుంది, కానీ ఆంజనేయ స్వామి వారు ఇంకా రాకపోవటం చూసి చాలా బాధపడుతూ ఉంటారు రామచంద్రమూర్తి. అప్పుడు ఇది గమనించిన సీతమ్మ తల్లి ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠించండి స్వామి అని చెప్పి రామచంద్రమూర్తికి ఇస్తుంది. అప్పుడు సీతారాములు చక్కగా ఆ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు, సైకతలింగాన్ని. ఆ మహాశక్తి చూడండి, మామూలుగా ఇసుకతో చేసినటువంటి శివలింగం ఎక్కువసేపు ఉండదు. నేను శివరాత్రి రోజు అభిషేకిస్తూ ఉంటాను, నేను చాలా జాగ్రత్తగా. ఎక్కువ రోజులు ఉండదు కదా, కాబట్టి భిన్నం అవుతుంది. కానీ ఆ సీతారాముల శక్తి మహిమ ఇప్పటికీ కూడా రామేశ్వర లింగం ఎంత జలం పోసినా సరే అలా అందరిని భక్తుల్ని అనుగ్రహిస్తూ క్షేమంగా ఉంది. అలా రామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడు రామనాథ స్వామిని. రామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు కాబట్టి రామనాథ స్వామి అని, రామేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు స్వామిని, జ్యోతిర్లింగాన్ని. ఇక అక్కడ ఈశ్వరుడు రాముడు వేరు కాదు. వాస్తవానికి ఆ శివుడే రామచంద్రమూర్తే శివుడు. ఇదొక లీల అన్నమాట. మనక ఇద్దరుగా కనిపిస్తారు, అదొక ఆనందం, దివ్యానందం. అది మనం అనుభవించాలి ఆనందాన్ని. ఆ ఆనందాన్ని కూడా ఇద్దరిని వేరుగా చూస్తూ ఉండాలి, కలిపి చూస్తూ ఉండాలి. ఇద్దరు ఒకటే, మళ్ళీ గొడవ పడకూడదు. మేము శివభక్తులం, మీరు విష్ణు భక్తులు అని చెప్పి గొడవ పడకూడదు. ఎందుకోసం అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. కాబట్టి వాళ్ళు వేరు కాదు. శివుడే శివలింగ ప్రతిష్ఠ చేశాడని చెప్పొచ్చు. చేయలేదా? అలా శివుడి శివలింగ ప్రతిష్ఠ ఎలా చేస్తారండి అని అంటారేమో. కాశీలో విశ్వనాథుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఆత్మవీరేశ్వర స్వామి ఆ శివలింగం పేరు. ఆత్మవీరేశ్వర స్వామి, అవిముక్తేశ్వర స్వామి, అవిముక్తేశ్వర లింగం అనమాట అది. అలా వాళ్ళు ఏదైనా చేయగలరు, ఘటన సమర్థులు. అసలు రాముడు శివుడు ఒకటి సరే, అసలు మొత్తం 33 కోట్ల మంది దేవతలు కూడా ఒకటే స్వరూపం, ఒకరే. ఉన్నటువంటి శక్తి చైతన్యం ఏదైతే ఉందో మనలో కూడా ఉన్నది ఆ చైతన్యమే. మొత్తం 33 కోట్ల మంది దేవతలు కూడా ఒక్కటే. శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఎలా అనుకున్నా సరే వాళ్ళు ఆ రూపంతో మనకు దర్శనం ఇస్తారు. నాకు శివుళ్ళ దర్శనం ఇవ్వు స్వామి అని చెప్పి శివనామాన్ని జపిస్తూ భక్తితో ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉంటే శివుడు శివరూపాన్ని ధరించి ఆ శక్తి మనకు దర్శనమిస్తుంది. వెంకటేశ్వర స్వామిలాగా, విష్ణుమూర్తిలాగా మనం ధ్యానిస్తూ ఆ యొక్క మహాశక్తిని పట్టుకుంటే, జపిస్తూ ఉండడం చేత, తపస్సు చేయడం చేత విష్ణుమూర్తిలా దర్శనమిస్తుంది ఆ శక్తి. కాబట్టి అమ్మవార్లా అయితే అమ్మవార్లా, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప, వీళ్ళంతా కూడా ఒకటే. ఇంతమంది వేరుగా లేరు. కాబట్టి ఇదొక లీల, అద్భుతమైనటువంటి లీల. ఈ విధంగా రామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడు
రామేశ్వర స్వామి వారిని మనం ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు కైలాసం నుండి శివలింగం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అయ్యో నేను తీసుకొచ్చినటువంటి శివలింగ ప్రతిష్ఠ జరగలేదే అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు రామచంద్రమూర్తి హనుమ బాధపడకు అని చెప్పి ఆ రామేశ్వర లింగం పక్కనే దగ్గరలో ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆ ఆంజనేయ స్వామి వారి ఆలయంలోనే కైలాసం నుండి ఆంజనేయ స్వామి వారు తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని కూడా రామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి రామనాథ స్వామిని దర్శించిన తర్వాత కైలాసం నుండి తీసుకొచ్చినటువంటి హనుమ తీసుకొచ్చినటువంటి ఈ శివలింగాన్ని కూడా భక్తులు దర్శించినప్పుడే రామేశ్వర దర్శనం పూర్తవుతుంది, రామేశ్వర యాత్ర పూర్తవుతుంది అని చెప్పి తెలియజేస్తారనమాట. ఇక కైలాసం నుండి స్ఫటికలింగాన్ని తీసుకొచ్చారు ఆంజనేయ స్వామి వారు అని కూడా తెలియజేస్తారు. ఆ స్ఫటికలింగ దర్శనం కూడా రామనాథ స్వామిని దర్శించడం చేత ఎంతటి విశేష ఫలితాలు కలుగుతాయో ఆ స్ఫటికలింగ దర్శనం కూడా అంత విశేష ఫలితాల్ని మనకు అనుగ్రహిస్తుంది. అయితే ఈ స్ఫటికలింగ దర్శనం కేవలం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల వరకు ఓ గంట సేపు మాత్రమే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. అప్పుడు మాత్రమే స్ఫటికలింగాన్ని దర్శించుకోవాలి. దర్శించుకోవడం చేత ఆంజనేయ స్వామి వారు కైలాసం నుండి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగ దర్శనం మనమందరం పొందవచ్చు. మనం వెళ్ళగలమా కైలాసానికి వెళ్ళి? ఇంకా స్ఫటికలింగం అంటే సాక్షాత్తు శివయ్యే, శివస్వరూపమే. అటువంటి శివలింగాన్ని మనం దర్శించగలమా కైలాసం వెళ్ళి? మనందరి కోసం తీసుకొచ్చాడు ఆంజనేయ స్వామి వారు, మనందరి కోసం రామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు రామేశ్వరంలో. కాబట్టి వెళుతూ ఉండాలి ఇటువంటి మహాక్షేత్రాలకి వెళ్ళి మన గోత్రనామాలతో పూజలు చేయించుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, దర్శనం చేసుకొని ఆ ఆలయాలలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలా అనంతమైన ఫలితాల్ని, అక్షయ ఫలితాల్ని పొందుతూ మనకుండేటటువంటి పాపరాశిని మొత్తం కూడా భస్మం చేసుకొని అనంతమైన ఆనందాన్ని పొందాలి. స్వామివారి యొక్క మనస్సులో స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విధంగా సీతారాములు మన కోసం సైకతలింగాన్ని ప్రతిష్ఠించారు. అటువంటి శివలింగాన్ని కాశీ గంగతో అభిషేకిస్తున్నాము 29వ తేదీ. భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మీ గోత్రనామాలు రామేశ్వర స్వామి వారి ఆలయంలో ఉచ్చరించుట చేత మీరు రామేశ్వరం వచ్చి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించిన ఫలితాన్ని పొందుతారు. అక్కడ మీ గోత్రనామాలతో అభిషేకం జరుగుతూ ఉండగా మీరు ఇక్కడ రామనాథ స్వామినే నమః, రామేశ్వర స్వామినే నమః, ఏదో ఒక నామం, ఏ నామమైనా సరే ప్రతిరోజు చక్కగా జపిస్తూ ఉండండి. కనీసం ఒక 108 సార్లైనా లేదా 11 సార్లైనా. ఆ 29వ తేదీ మాస శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా కనీసం 108 సార్లు జపించండి. తద్వారా మీరు విశేష ఫలితాల్ని పొందుతారు. ఇలా కూర్చోండి, కుర్చీలో అయినా సరే కుర్చీలో కూర్చొని ఇలా వెన్నుపూసను నిటారుగా పెట్టి ఇక్కడ భూమధ్యంలో రామనాథ స్వామిని ధ్యానిస్తూ, నేను పంపిస్తా మీకు రామేశ్వర స్వామి వారి ఫోటోలు కూడా పంపిస్తా వాట్సాప్ లో. ఇక్కడ చూస్తూ రామేశ్వర స్వామినే నమః, రామేశ్వర స్వామినే నమః, రామనాథ స్వామినే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. ఒకరోజు పర్వతవర్ధిని దేవి అయి నమః, పర్వతవర్ధిని మాత్రే నమః. భగవన్నామమే, భగవన్నామానికి భగవంతుడికి తేడా లేదు. కాబట్టి భగవన్నామాన్ని జపిస్తూ ఉంటే భగవంతుణ్ణి తాకి అభిషేకించిన ఫలితం వచ్చేస్తుంది. అది భగవన్నామం యొక్క మహిమ. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవన్నామాన్ని భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటేనే మోక్షం వచ్చేస్తుంది. అంతంత దూరాలు ప్రయాణించటం అంటే ప్రస్తుతం కలి మాయలో ఉన్నాం కాబట్టి అనేక మాయలు, వీటిని వదిలిపెట్టుకొని వెళ్ళాలంటే మనం ప్రయత్నించాలి. వాటి గురించి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి, వెళ్ళాలి కూడా. కష్టసాధ్యం కాబట్టి భగవన్నామాన్ని జపిస్తూ ఉండడమే. స్వామి ఇలా ఏదో ఒక విధంగా మనిషి రూపంలోనే వచ్చి ఇలాంటి సాధనలు మనతో చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరితో ఈ సాధనలు చేయిస్తున్నాడు మల్లికార్జున స్వామివారు. మనం భక్తితో సాధనలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు రామేశ్వరం గురించి 22 బావుల గురించి తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.